76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశం అనేక పద్మ అవార్డులు ప్రకటించింది. అందులో ముఖ్యంగా తమిళనాడు నుంచి హీరో అజిత్ కుమార్ పద్మభూషణ్ అవార్డుకి సెలెక్ట్ అయ్యాడు. ఆయన 1971లో పుట్టారు. 1990లో అంటే దాదాపు 20 ఏళ్ల వయసులోనే ఆయన ఒక నటుడిగా తెరంగేట్రం చేశాడు తమిళ సినిమా ద్వారా. కానీ ఇమ్మీడియట్‌గా ఆయనకి తెలుగులోనే ఒక లీడ్ యాక్టర్‌గా 1992లోనే ఒక మంచి అవకాశం వచ్చింది. అది గొల్లపూడి మారుతీరావు గారి అబ్బాయి గొల్లపూడి శ్రీనివాసరావు అనే ఒక నూతన దర్శకుడి చిత్రం, ఒక నూతన హీరోలాగా స్టార్ట్ అయింది. ఆ సినిమా పేరు 'ప్రేమ పుస్తకం'. ఆ 'ప్రేమ పుస్తకం' అనే సినిమా చేస్తుండగానే ఒక 9 రోజులు షూట్ అవ్వగానే గొల్లపూడి శ్రీనివాసరావు అనే ఆయన సడన్‌గా చనిపోయారు. అక్కడి నుంచి గొల్లపూడి మారుతీరావు గారు ఆ సినిమాని కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన అవార్డుకి సంబంధించి ఇదంతా ఎందుకంటే తెలుగుతో కూడా ఆయనకి ఎంతో అనుబంధం ఉందనేది నా ఉద్దేశం. మొదట్లోనే తెలుగువారు కూడా ఆయన్ని ఎంతో ప్రోత్సహించారు. ఇకపోతే 'బిల్లా' లాంటి సూపర్ మాస్ సినిమాలు, ఏఎం రత్నం గారి అనేక సినిమాల్లోనూ ఆయన హీరోగా నటించారు. ఇప్పటివరకు 62 సినిమాల్లో ఆయన నటించారు. 'తల' అని చెప్పేసి తమిళ అభిమానులందరూ ఎంతో ముద్దుగా పిలుస్తారు. ఆ తర్వాత ఎప్పుడు కూడా తెలుగు సినిమాలు చేద్దామని గానీ, తెలుగు సినిమాల్లో ఉందామని గానీ ఆయన ఎప్పుడు అనుకోలేదు. అజిత్‌లో మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ ఉంది. ఆయన ఒక రేసర్, కార్ రేసర్‌గా కూడా చాలా ప్రముఖమైన పెద్ద కార్ రేసర్ అతను. అలాగే ఫోటోగ్రాఫర్ కూడా. ఒక చాలా బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫర్ అజిత్ గారు. ఆయన తీసిన ఛాయాచిత్రాలు అనేకం ప్రదర్శనకి అప్పుడప్పుడు ఉంచుతూ ఉంటారు. ఆయన చాలా ఫేమస్. ఎందుకు ఫేమస్? తెలుగు వారికి చాలా చిరపరిచితుడు. ఎందుకు చిరపరిచితుడు అంటే యాక్టర్ శాలిని అని మనకు ఒక బాలనటి గుర్తుండే ఉంటుంది. అనేక సినిమాల్లో దాదాపు 20, 30 సినిమాల్లో ఆ రోజుల్లో చాలా పెద్ద పెద్ద హిట్లు సాధించిన సినిమాల్లో ఆమె నటించారు. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అజిత్ అండ్ 8 సంవత్సరాల గ్యాప్ వాళ్ళిద్దరికీ. వాళ్ళిద్దరికీ పెళ్ళైన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ చెల్లెలు కూడా బేబీ షామిలి అని మనందరికీ తెలుసు. అలాగే వాళ్ళ బ్రదర్ కూడా రిచర్డ్ అని చెప్పేసి అందరికీ తెలుసు. ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇంత మంచి అవార్డు రావడంతోని అజిత్ ఒక మాట అన్నాడు. ఈ రోజున గనుక మా నాన్న బతికుంటే ఎంతో బాగుండేది. ఈ ఒక్క సందర్భం కోసం మా నాన్న నాకు బాగా గుర్తొస్తాడని చెప్పేసి ఆయన ఫీల్ అవ్వటం అనేది చాలా మంచిగా అనిపించింది. ఇది ఈ సంవత్సరం పద్మభూషణ్ అవార్డుల్లో మాకు పక్క బాలకృష్ణ గారితో పాటు మరో పక్క అజిత్‌కి కూడా రావటం అనేది చాలా మంచి విషయంగా అనిపిస్తుంది. 64 కళల్లో సినిమా అనేది, నాటక రంగం అనేది, నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం అనేది చాలా పెద్ద విషయం. ఇలా చాలామందిలో ఉన్న నటులందరూ కూడా పద్మశ్రీలు, పద్మభూషణ్లు, పద్మవిభూషణ్లు తీసుకోవటం అనేది చాలా చాలా మంచి విషయం. వీళ్ళందరిని చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి అనేక రకాలైన మంచి పనులు చేస్తూ వాళ్ళ కెరియర్స్లో ముందుకెళ్తూ విశిష్టమైన సేవలను అందిస్తారు భారత ప్రభుత్వానికని కోరుకుంటూ, ఇలాంటివి అనేక వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందు ఉంచుతాను ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ద్వారా. నేను మీ శివ మల్లాల. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీకు Telugulo ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.